అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలంలో జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ పర్యటించారు. ఏడాదిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. రైతుకు నచ్చిన మిల్లుకు ధాన్యం విక్రయించుకోవచ్చని, ధాన్యం విక్రయించిన 24 నుంచి 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమవుతుందన్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కేంద్ర వైద్య బృందం పర్యటించింది. గిరిజన గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు ప్రజలకు అందుతున్న ప్రభుత్వ పథకాల గురించి పరిశీలించారు. అలాగే పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో తనిఖీలు నిర్వహించి వైద్య అధికారులతో సమీక్షించారు. ఇక పరిశీలించిన నివేదికలను ప్రభుత్వానికి సమర్పించడం జరుగుతుందన్నారు. ఖమ్మంలోని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రటిక్ పార్టీ కార్యాలయంలో వామపక్ష విద్యార్థి సంఘాల నేతలు సమావేశం నిర్వహించారు. ప్రైవేటు విద్యా సంస్థలను భూస్థాపితం చేయాలనే లక్ష్యంతో రేవంత్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఇలాగే కొనసాగితే లక్షల మంది విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని వామపక్ష విద్యార్థి సంఘాల నేతలు అన్నారు. రంగారెడ్డి జిల్లా గుంతపల్లి గ్రామంలో విద్యుత్ వైర్లకు అడ్డొస్తున్నాయని విద్యుత్ శాఖ అధికారులు చెట్లను నరికివేశారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వన మహోత్సవాల పేరుతో లక్షలాది మొక్కలు నాటుతుంటే మరోవైపు అధికారులు మాత్రం చెట్లను నరికివేస్తున్నారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను పోలీసులు అరెస్టు చేశారు. గతంలో భార్యను హత్య చేసిన కేసులో జీవిత ఖైదు శిక్ష పడి సత్ప్రవర్తన కింద విడుదలై వచ్చిన సోమ సారయ్య వరుసగా దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇక ఇప్పటి వరకు 5 దొంగతనాలు చేసినట్లు పోలీసులు నిర్ధారించి నిందితుని రిమాండ్కు తరలించారు. అనంతపురం జిల్లా పుట్లూరు మండలం చింతకుంట వద్ద పెను ప్రమాదం తప్పింది. స్కూల్ విద్యార్థులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. ఆర్టీసీ డ్రైవర్ వేగాన్ని అదుపు చేయలేకపోవడంతో బస్సు పొలాల్లోకి దూసుకెళ్లింది. బస్సు ఒకవైపుకి ఒరికి నిలిచిపోవడంతో ప్రమాదం నుంచి విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఆర్టీసీ డ్రైవర్ తప్పిదం వలన బస్సు ప్రమాదానికి గురైందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా సంజమల మండలం పేరుసోములలో కంబగిరి స్వామి ఆలయంలో జరుగుతున్న పవిత్ర ఉత్సవాల్లో పాల్గొనేందుకు తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వచ్చారు. స్పీకర్ కు తహసీల్దార్ పోలీసులు ఘన స్వాగతం పలికి పుష్పగుచ్చం అందజేశారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో ఓ యువకుడు మత సామరస్యానికి ప్రతీకగా నిలిచాడు. ప్రతి సంవత్సరం వచ్చే కార్తీక పౌర్ణమి రోజున అయ్యప్ప స్వామి మాల దీక్ష ధరించిన స్వాములకు షేక్ సల్మాన్ షషా అనే యువకుడు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తుంటాడు. అలాగే ఈ రోజు కూడా అన్నదానం నిర్వహించి స్వాముల ఆశీస్సులు పొందాడు. ఇలా చేయడంపై అయ్యప్ప స్వాములు గ్రామస్తులు అభినందిస్తున్నారు. వికారాబాద్ జిల్లా పాంబండ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో భక్తులు కార్తీక దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్తీక పౌర్ణమి కావడంతో భక్తులు పెద్ద ఎత్తున శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకుని అనంతరం మహిళలు కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. నిజామాబాద్ జిల్లా లింబారి గుట్టపై వెలసిన శ్రీ మున్నింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా కార్తీక పౌర్ణమి నాడు రథోత్సవం జాతర వైభవంగా జరిగింది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శనానికి తరలివచ్చారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేటలో కార్తీక పౌర్ణమి సందర్భంగా పట్టణంలోని శైవ క్షేత్రాల్లో భక్తుల రద్దీ అధికంగా కనిపించింది. భక్తుల కోసం అరుకుల సౌకర్యాలు మాత్రమే కల్పించడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నీరు, పార్కింగ్, శౌచాలయాలు, లైటింగ్ సౌకర్యాల లోపం వల్ల భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేటలోని శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి వారి ఆలయంలో నిర్వహించిన జ్వాలతోరణ మహోత్సవంలో ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.